వెల్కమ్ టు డిజిటల్ విద్య అండి. నా దగ్గర డిజిటల్ విద్యలో లాస్ట్ మంత్ నుంచి క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. ఎందుకు స్పెషల్గా అంటే ఈ నలుగురు చాలా బాగా, అంటే వీళ్ళు చిన్నపిల్లలు కాదు, అసలు ఈ ఏజ్లో చదువుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు చాలామంది. కానీ చదువుకి వయసుతో సంబంధం లేదు, వాళ్ళ అవసరాలు అలా అనిపిస్తున్నాయి. ఒక సార్ జాయిన్ అయ్యారండి. ఆయన లాస్ట్ మంత్ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి అక్కడ లాంగ్వేజ్ ఇష్యూ వస్తుంది, నేను నేర్చుకోవాలి అనే ఒక డెడికేషన్తో ఆయనకు తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా చాలా కష్టపడి ఈజీగా స్పోకెన్ హిందీ నేర్చుకుంటున్నారు. అండ్ ఇంకో ఆవిడ తన ఐడెంటిటీ కోసం, ఆమె ఐడెంటిటీ, నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అనే ఒక తపనతో తన ఆధార్ కార్డ్ ఏంటి అనేది తెలియజెప్పడం కోసం, అండ్ ఆల్సో ఆమె నాలాగా క్లాసెస్ చెప్పగలిగే అంతలాగా ప్రాసెస్లో ఉన్నారనమాట. ఇంకో ఆమె పొలిటికల్ వేలో, ఒక పొలిటికల్ సైడ్లో ఉన్న వాళ్ళ వైఫ్ అనమాట. వాళ్ళ ఇంటికి పొలిటికల్ సెక్టార్లో ఉండే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళే రావాలని లేదు, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఆవిడ ఎక్కడో కొంచెం చిన్నబుచ్చుకున్నారంట, నాకు ఇంగ్లీష్ రాదే అని. సీరియస్గా చెప్తున్నానండి, పొలిటికల్ వేలో ఉన్న వాళ్ళ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా లాంగ్వేజ్ నేర్చుకుని సైడ్ పెట్టుకోండి, దానివల్ల చాలా యూజ్ ఉంటుంది, చాలా ఎఫెక్ట్ పడుతుంది కూడా. ఆవిడ నేర్చుకుంటున్నారు. వీళ్ళందరూ చిన్నవాళ్ళు కాదండి, 45+ వాళ్ళే అనమాట, సీరియస్గా. అండ్ ఇంకొక ఆవిడ మూవీ ఆర్టిస్ట్, ఒక మూవీలో ఆర్టిస్ట్ అనమాట. ఆవిడ చాలా తక్కువ అటెండ్ అవుతారు, యాజ్ పర్ షీ ఈజ్ సో బిజీ, యాజ్ పర్ హెర్ షెడ్యూల్. ఆమె టైం టేబుల్ ప్రకారం నేను క్లాస్ తీసుకుంటాను, తక్కువ అటెండ్ అయినా చాలా డెడికేషన్తో నేర్చుకుంటారండి. కానీ ఆవిడ నా దగ్గర నేర్చుకోవాలనుకోవడమే నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ కాలంలో కొంచెం ఫేమ్ రాగానే వెళ్ళిపోతారు, చాలా హైలో ఉంటారు. కానీ ఇంత ఒక చిన్న పల్లెటూరులో ఉన్న అమ్మాయిని నమ్మడం అనేది నేనైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతానండి. వీళ్ళందరూ కూడా 35+ ఉన్నవాళ్ళు, చెప్పాలంటే పెద్దవాళ్ళే కదా. నో నీడ్ టు స్టడీ, నో నీడ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్, జస్ట్ దే కెన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ అయిపోవచ్చు. కానీ ఇక్కడ లాంగ్వేజ్ కావాలి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు కూడా ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి అంట, మన ఆంధ్ర వచ్చింది, ఇక్కడ తెలుగు అర్థం కావట్లేదని తెలుగుకి అడిగింది. సో తెలుగులో మాట్లాడడం నేర్పించాలి, అన్నం తిన్నావా, ఏం చేస్తున్నావు అని అడగడం, ఏమిటి, ఎందుకు, ఎలా నేర్పించడం అన్నమాట. ఇవన్నీ కూడా డిజిటల్ విద్యలో నేర్పబడతాయండి. వీళ్ళ నలుగురు గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళకి పాపం టైం లేకపోయినప్పటికీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు. చెప్పాలి అంటే కొంచెం టైం అయిపోయినప్పటికీ కూడా పర్వాలేదు, లేకపోతే టైం కుదరకపోతే పర్లేదు అని ఒకళ్ళనొకళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ నేర్చుకుంటున్నాం. దట్ ఈస్ డిజిటల్ విద్య అండి. ఇక్కడ ఒక ఆవిడ కాల్ చేశారు ఈ మధ్య, ఏమనంటే నాకు చాలా దగ్గరలో ఉంటారు కానీ ఆవిడకి తెలియదంట నేను ఇంగ్లీష్ నేర్పిస్తున్నానని. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, దానివల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది పలానా వాళ్ళు చెప్తున్నారు అని. నేనేం ఫోర్స్ చేయడం లేదు, కానీ నాకు దగ్గరలో ఉండి కూడా ఆవిడకి తెలియదు అంటే ఆవిడ మేబీ చూడలేదేమో కదా, నెంబర్స్ కూడా లేవన్నమాట. సో ఇఫ్ ఎనీబడి వాంట్ టు జాయిన్ ఇన్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు క్లాసెస్, హూ ఎవర్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఎక్కడి నుంచైనా, ఏ స్టేట్ నుంచైనా ఈ 3 భాషలు నేర్చుకోవాలంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్ హియర్ ఫర్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ ఫర్ 1 month కోర్స్, డైలీ 1 hour, ఓన్లీ సండే హాలిడే, 1 month conceptual understanding, definitely you will get. Next month for practice you can continue. Thank you.